హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో నేను సింపుల్గా చేసుకునే చికెన్ ఫ్రై చూపిస్తానండి. ఇది ఎవరైనా చేసుకోగలుగుతారు. ఫస్ట్ నేను 3/4 కిలో చికెన్ తీసుకున్నానండి. ఇది శుభ్రంగా కడుక్కోండి ఫస్ట్. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత 3 ఫుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. ఇప్పుడు 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ మసాలా పొడి వేసుకోండి. ఇది నేను ఇంట్లో చేసుకున్న మసాలా పౌడర్ అండి. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ చికెన్ ముక్కలకి పట్టేలా కలుపుకోవాలండి. చేత్తో కలుపుకోండి, అప్పుడైతే మొత్తం ముక్కలకి అవి పట్టుకుంటాయి. చికెన్ పీసెస్కి ఈ మసాలా అంతా పట్టేలాగా కలపండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకోండి. మీ చేతుకున్న మసాలా అందులో కడిగేసుకోండి. అంత వాటర్ అయితే సరిపోతాయి, ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. ఇది చిన్న మంట మీద కొంచెం ఉడకనివ్వండి. మొత్తం వాటర్ అంతా వచ్చేసే వరకు దీన్ని ఉడకనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మధ్య మధ్యలో కలపడం మాత్రం మర్చిపోకండి, అడుగంటుకోకుండా చూసుకోండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. మీరు అర్జెంటుగా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కుక్ చేయాలంటే ఈజీగా ఇలా చేసేసుకోవచ్చండి. వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు దీన్ని ఉడికించుకోండి. చూస్తున్నారు కదా, ఇలా అయిపోవాలండి. దగ్గరుండి కలుపుకోవాలండి. మీకు ఇది 5 మినిట్స్ సరిపోతుంది. ఇది ఇలా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచుకుని దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత ఒక పాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు, ఆల్రెడీ ముక్కలు ఉడికిపోయినాయి కాబట్టి. ఇంత ఆయిల్ అయితే సరిపోతుందండి. నూనె బాగా కాగిన తర్వాత ఇందులో 4 పచ్చిమిర్చి వేసుకోండి. నేను వేసిన పచ్చిమిర్చి కారం పచ్చిమిర్చి కాబట్టి 4 సరిపోతాయండి. 2 రెబ్బలు కరివేపాకు వేసుకోండి. వీటిని చిన్న మంట మీద కొంచెం వేపుకోండి. తర్వాత ఇందులో నేను కాజు వేసుకున్నానండి. నేను కాజు ఆయిల్లోనే వేసేసానండి, ఎందుకంటే అవి క్రిస్పీగా తినేటప్పుడు చాలా బాగుంటాయి ముందే వేసి వేపేస్తే. కాజు ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. ఈ ఫ్రై చేసినప్పుడు మీరు పప్పుచారు కానీ పప్పు టమాటా లేకపోతే చారు ఏదో ఒకటి కంపల్సరీ అయితే ఉండాలండి, ఎందుకంటే ఇందులో నేను ఆనియన్స్ ఏం వేయను. కాజు వేగిన తర్వాత ఇందులో నేను ఉడకపెట్టుకున్న చికెన్ వేసేస్తున్నానండి. మీకు రైస్లో కలుపుకునేలా కావాలనుకుంటే ఇందులో మీరు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి. నేను చికెన్ ఇందులో వేసేసుకుంటున్నాను.
మనం ఉడకపెట్టిన చికెన్ అంతా వేసేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఆయిల్, మిర్చి, కాజు, కరివేపాకు అన్నీ వాటికి పట్టేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఒక 1 మినిట్ లిడ్ కూడా పెట్టుకోవచ్చండి, మూత ఏమైనా పెట్టుకోవచ్చు. మొత్తం ప్రాసెస్ చిన్న మంట మీద చేసుకోవాలండి. అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలండి. మనం ఎక్కువ ఆయిల్ వేయట్లేదు కదా, ఆయిల్ వేయకపోయినా ఎక్కువ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక 3 నిమిషాల తర్వాత ముక్క ఉడికిపోతుందండి. మీరు కావాలంటే కట్ చేసి చూసుకోవచ్చు. తర్వాత దానిపైన కొత్తిమీర కొంచెం వేసుకోండి, వేసుకొని ఇలా కలుపుకోండి. నేను చెప్పిన కొలతలతో చేసుకోండి, పక్కా టేస్ట్ బాగుంటుందండి. సమ్మర్ సీజన్లో స్పైసీ ఎక్కువ లేకుండా ఇది చాలా టేస్టీ ఉంటుందండి. ఇప్పుడు ఈ చికెన్ మీరు సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది మన సింపుల్ చికెన్. ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఒకసారి ట్రై చేయండి ఇలా చేయడం. థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.